ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్ యొక్క పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. నట్స్ అండ్ ఫ్రూట్స్ పుడ్డింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బాదం పప్పులు పావు కప్పు, నానపెట్టిన పుచ్చగింజల పప్పు పావు కప్పు, నానపెట్టిన జీడిపప్పు పావు కప్పు, చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, సగ్గుబియ్యం ముక్కా చెక్క పావు కప్పు, యాపిల్ 1, దానిమ్మ గింజలు పావు కప్పు, అరటిపండు 1, సీడ్లెస్ ద్రాక్ష పావు కప్పు, తేనె పావు కప్పు. పిల్లలకి నట్స్ పెడతానంటే తినరు, వాళ్ళకి ఏదైనా వెరైటీగా నట్స్ పంపించాలంటే ఈ స్టైల్లో చేస్తే పిల్లలు ఈజీగా తాగేస్తారు, తినేస్తారు. అట్లాగే దంతాలు లేని పెద్ద వయసు వారికి, ముసలి వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే, బలాన్ని, పోషకాలను అందించే, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ని అందించే నట్స్ అండ్ ఫ్రూట్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసే ముందు ఇక్కడ మీకు చెప్పిన 4 మనం ముందే నానపెట్టి తీసేసుకున్నాం. బాదం పప్పులు, జీడిపప్పులు, అట్లాగే పొద్దుతీరెడు పప్పు, సగ్గుబియ్యం ముక్కా చెక్క. చియా సీడ్స్ తెలుసు కదా మీకు, ఒక 5-10 నిమిషాల ముందు నీళ్ళలో వేస్తే సబ్జా గింజల చిటుకులు నానిపోతాయి. ఇవన్నీ నానపెట్టిని తీసుకుని ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వీటిని ఎలా కాంబినేషన్లో మనం కలుపుకుంటే బాగుంటుందో చూద్దాం. మనం తీసుకున్న నానపెట్టిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో 6 గంటలు నానపెట్టుంటాం. బాదం పప్పులు, ఇట్లా జీడిపప్పులు కానివన్నీ, వీటిని మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పుడ్డింగ్ మనం గ్రైండ్ చేసుకోవాలి. నానపెట్టిన జీడిపప్పులు, అలాగే నానపెట్టిన ప్రొద్దుతిరుగుడు పప్పు, నానపెట్టి తొక్క తీసిన బాదం పప్పులు, ఇందులో గ్రైండ్ అవటానికి కొద్దిగా వాటర్ పోసేసి సగ్గుబియ్యం ముక్కా చెక్కలా చేసి నానపెట్టాం కదా, వాటిని కూడా వేసేస్తే మధ్యలో పలుకులు తగులుతూ చాలా బాగుంటాయి అవి. ఇక మనం తీసుకున్న అరటిపండు ముక్కలు, ద్రాక్ష ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, 4 రకాల ఫ్రూట్ ముక్కలు వేసిన తర్వాత తీపి కొరకు అందరూ పంచదార వాడతారు. మనం అది వాడకుండా ఓన్లీ తేనె, కొన్ని సందర్భాల్లో ఖర్జూరం పౌడర్ కానీ ఖర్జూరం పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇక అన్నీ వేసేసాం. ఫైనల్గా ఒక్కసారి పుడ్డింగ్ అంత ఇట్లా కలిపేసి, అంటే మామూలు పాలు కలిపితే ఇంత కమ్మదనం ఉండదు, ఇంత బలం రాదు. 0 కొలెస్ట్రాల్, ఇవన్నీ అతి మధురంగా ఉండే పుడ్డింగ్ ఇది. ఇట్లా తేనె బాగా కలిపేసిన తర్వాత నానపెట్టేసిన చియా సీడ్స్ చూడండి, చక్కగా నీటిని పీల్చుకుని చియా సీడ్స్ అని ఉబ్బాయి. చూసారు కదా, అందరికీ బాగా ఇష్టమయ్యే నట్స్ అండ్ ఫ్రూట్ పుడ్డింగ్ సిద్ధమైంది. కొద్దిగా దానిమ్మ గింజలు వేసేస్తే చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీకోసం చేసింది నేను ముందే తిని మీకు టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను. ఇలా తీసుకున్నాక నాకేమనిపించిందంటే, మనం విడిగా తిన్నప్పుడు కంటే ఎక్కువ క్వాంటిటీలో పోషకాలు వెళ్ళే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఇన్నాళ్ళిట్టాడు పుడ్డింగ్ ఎందుకు చేసుకోలేదా అని నాకు ఈరోజు అనిపిస్తున్నది. ఇలాంటి దాన్ని ఇష్టపడని వారంటే ఎవరుండరని చెప్పొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.